హాయ్! ఈరోజు అయితే మా ఇంట్లో బగారా రైస్ అలాగే ఫిష్ కర్రీ అయితే తీసుకున్నాము. ఫిష్ కర్రీ అయితే మ్యాడ్రాక్స్ మామూలుగా లేదు. ఆ తర్వాత ఫిష్ ఫ్రై వేడి వేడి బగారా రైస్లో ఈ బగారా రైస్ అయితే మేము బెంగళూరు స్టైల్లో చేసుకున్నాము. ఫిష్ ఫ్రై సలసలా కాగే నూనెలో ఫిష్ ఫ్రై వేసినాము. ఫిష్ ఫ్రై మాత్రం మెంటల్ వచ్చేసింది. కర్రీ చూడండి సేమ్ నెల్లూరు చేపల పులుసే అంత లేకుండా, కానీ బెంగళూరు ఇదైతే ఫిష్ కర్రీ బెంగళూరు స్టైల్లో చేసినారు. సరే పర్వాలే, అయినా టేస్ట్ మాత్రము భలే ఉన్నింది. సేమ్ నెల్లూరు చేపల పులుసు మాదిరే. ఏమంటే ఇది కొంచెము తీయగా ఉంది, మన నెల్లూరుది అయితే కొంచెం కారం కారంగా ఉంటుంది. ఫిష్ ఫ్రై మాత్రము హైలైట్ మా ఇంట్లో. ఫస్ట్ టైం ఫిష్ ఫ్రై ఇంత బాగా నచ్చింది నాకైతే. నేనే 3 పీసులు తినేసిన. వేడి వేడి బగారా రైస్లో అలా ఫిష్ కర్రీ కలుపుకొని తింటే మెంటల్ ఎక్కేసింది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. మీరు కూడా ఎవరన్నా బెంగళూరు స్టైల్లో ఫిష్ కర్రీ చేసుకోవాలంటే కమెంట్ చేయండి. రెసిపీ అయితే పెడతాము. ఆ రెసిపీ ఎవరు అడగరు ఏంలే, ఊరికి వీడియో చూసి గమ్మున వెళ్ళిపోతుంటారు. ఫిష్ ఫ్రై కూడా భలే ఉండింది ఫ్రెండ్స్. మెంటల్ సేమ్ హోటల్లో ఎట్లుంటుందో అట్లే ఉంది ఫిష్ ఫ్రై, కానీ ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి. ముళ్ళులు మాత్రం మెంటల్ ఎక్కేసాయి నాకు ఫిష్ తినేటప్పుడు. అందుకనే ఏం చేసినానంటే సరా నోట్లో వేసుకున్నా, 2 ముళ్ళులు గొంతులో ఇరుక్కుపోయినాయి. ఆ తర్వాత అరటిపండు తెచ్చుకొని అరటిపండు తిన్నాక తగ్గింది అది. ఏం చేయాలా? సరే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు సండే ఫుల్ నిద్రపోయి మళ్ళీ రేపటి నుంచి కూలి పని పోవాలి నేను. బాయ్ ఫ్రెండ్స్.